ముందుగా మిత్రపక్షమైనటువంటి శాసనసభ్యుడు కొత్తగూడెంలో ఉన్నా కూడా ప్రజా సమస్యగా కొత్తగూడెం మున్సిపాలిటీ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీలో అవినీతి జరుగుతూ ఉందని చెప్పే విషయాన్ని సోషల్ వర్కర్ ద్వారా తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లీడ్ చేస్తున్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు అన్న శౌరన్నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి లేటెస్ట్ టెండర్ మీద ఈ కార్యక్రమం ఇక్కడ తీసుకోవడం జరిగింది. సోదరుడు చాలా నీతివంతమైనటువంటి కౌన్సిలర్ అనుకున్నా, కానీ అన్నయ్య వాళ్ళ అమ్మాయి కూడా అన్న విషయం ఇలా కొత్తగా తెలిసింది నాకు. ఎందుకనంటే ఆయన ప్రొసీజర్ ప్రకారమే మున్సిపాలిటీ చేసిందని ఆయన చెప్తా ఉన్నాడు. సరే, ఆయనకు ఉన్నటువంటి పరిజ్ఞానానికి ఇక్కడ గతంలో కౌన్సిలర్గా పనిచేసినటువంటి పెద్ద మనుషులు ఏం చెప్పారంటే, కౌన్సిలర్ పరిమితి చాలా తక్కువగా ఉంటుంది మున్సిపాలిటీలో, శాసనసభ్యుడు అలాగే చైర్పర్సన్ వీళ్ళు నడుపుతూ ఉంటారు కౌన్సిల్ని, కేవలం వారికి కావాల్సినటువంటి ఎజెండా పాయింట్స్ అని అతి కష్టం మీద మేము ఎజెండాలో పెట్టుకుంటామనేటువంటి ఒక విషయాన్ని చెప్పారు. దాన్ని ఆధారంగా చేసుకొని మున్సిపల్ చట్టాలు 2019 సంవత్సరంలో తెలంగాణ మున్సిపల్ మాన్యువల్స్గా మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చట్టాలను అమెండ్ చేసుకుని 2019 సంవత్సరంలో మన కొత్త చట్టాలను మనం రాసుకున్నాం. ఆ చట్టాలను బేస్ చేసుకొని ఒక మున్సిపాలిటీ ఏదైనా టెండర్ ప్రకటన చేయాలంటే 5 లక్షల రూపాయల లోపు ఏదైనా టెండర్ వేయాలనుకుంటే దానికి సంబంధించి ఆ లోకల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పాలక మండలి అప్రూవల్ చేసి ఫలానా వారికి ఇచ్చేటువంటి అధికారం ఉంటుంది. అదే 5 లక్షలు దాటితే అది ఖచ్చితంగా ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ప్రకటన చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సొంత టెండర్ కూడా 34 లక్షలు ఒక ఫిగర్, 51 లక్షలు ఒక ఫిగర్ గతంలో నుంచి వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ వారు ఇచ్చారా లేదా పాలక మండలి సమాధానం చెప్పాలి, కమిషనర్ గారు సమాధానం చెప్పాలి. అలాగే ఆ ఇచ్చేటువంటి టెండర్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి టాప్ 3 సర్క్యులేటెడ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు తెలంగాణలో అయితే సాక్షి దినపత్రిక, ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ అనేటువంటి ఈ 4 పత్రికల్లో ఖచ్చితంగా పత్రికా ప్రకటన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే వీధుల్లో 36 వీధుల్లో ఆటోలు తిప్పుతూ మీరు ప్రకటన చేసి జనాలకు ఆ విషయాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. యాక్ట్ కూడా ఏం చెప్తా ఉందంటే దానికి సంబంధించినటువంటి ఖర్చు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆ మున్సిపాలిటీ దాంట్లో ఖర్చులో కూడా ఏదైతే ప్రచారానికి పెడుతున్నటువంటి ఖర్చును కూడా ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి ఆ చట్టాలు చెప్తా ఉన్నాయి. మరి ఇక్కడ కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము 3 సార్లు పిలిచాము అయినా రాలేదు. అలాగే మిత్రుడు అని చెప్పాడంటే మేము టెంట్లు వేసుకొని ఎదురు కూర్చున్నామనంటే మున్సిపాలిటీకి ఎవరు వస్తారు? ఏదైనా అవసరం ఉన్నటువంటి వ్యక్తులు వస్తారు, లేదంటే వార్డు కౌన్సిలర్లు వస్తారు, లేదంటే నాకు లాంటి పైరవీ చేసుకోవడానికి ఏదైనా కార్యక్రమం తీసుకొని 5,000 రూపాయలు 10,000 రూపాయలు వస్తాయని చెప్పి ఆశాభోళ్ళు అలాంటి వస్తుంది. అంతే తప్ప కామన్ మ్యాన్ ఎవరు రాడు. ఇక్కడ ఎవరైతే కూర్చొని ఉన్నారో వీళ్ళందరూ ఈరోజు ఈ సమావేశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో తప్ప ఏ పత్రికా ప్రకటన ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ ఎవరైతే నాయకులు ఉన్నారో 100% సోషల్ మీడియాని ఫాలో చేసేటువంటి నాయకులు మాత్రమే ఇక్కడికి వచ్చినారు. అక్కడితే మనం ఇదే కార్యక్రమాన్ని ఆటోల ద్వారా ప్రచారం చేసి 6 రోజుల ముందు చెప్తే ఈ హాల్ కాదు కదా, డైరెక్ట్ అన్న చెప్పినట్టు ప్రకాశం స్టేడియంలో ఈ కార్యక్రమం పెట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ మున్సిపాలిటీలో ఖచ్చితంగా అవినీతి జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 51 లక్షల రూపాయలు టెండర్ పోయేది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 34 లక్షల టెండర్ పోయేది. ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనమో, స్థానిక శాసనసభ్యుడి గొప్పతనమో, మరి ఆ డబ్బులు 8 లక్షలకి విలువ పడిపోయింది. అంటే ఎప్పుడు డబ్బులు విలువ పడిపోతే ఆర్థిక శాస్త్రం ఏం చెప్తుందంటే రూపాయి విలువ పెరిగితే డబ్బులు తగ్గిపోతా ఉంటుంది. అంటే ఈరోజు కాంగ్రెస్ పాలన వల్ల ఈ డబ్బులు తగ్గినాయా, లేకపోతే రూపాయి విలువ పెరిగిందా, లేదంటే స్థానిక శాసనసభ్యులు ఇక్కడ అందిస్తున్నటువంటి పాలన ద్వారా ఈ ఫిగర్ తగ్గిందా అనేటువంటి సమాధానం ఇక్కడ స్థానిక పాలకులు ఈ ప్రభుత్వ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లో ప్రొసీజర్ ఫాలో చేయకుండా కేవలం 2 సార్లు 3 సార్లు మేము ఇచ్చామని చెప్పేసి ఒక ఫిగర్ తీసుకొని కేవలం వాళ్ళ పార్టీ అందించిన బినామీలతోటి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి న్యూస్లో చెప్తా ఉన్నా, గతంలో వెంకటరావు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, వరమా వెంకటేశ్వరరావు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎవరైతే టెండర్ల ప్రక్రియలో ఉన్నటువంటి ఈ గుడ్ అనే టీం ఉన్నదో కేవలం అదే టీం మళ్ళా 2 టెండర్లు కూడా వాళ్ళే పాడుకోవడం జరిగింది. ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సబ్దా టెండర్ కానివ్వండి, మున్సిపాలిటీకి సంబంధించిన మార్కెట్ టెండర్ కానివ్వండి, ఒకటి ఆయనకు వస్తే ఈయనకు వచ్చింది. వీళ్ళు చాలా తెలివిగా రాజకీయ అనుభవంతో ప్లాన్ చేస్తారు. కానీ టెక్నికల్గా చట్టం ఒకటి ఉంటుంది, దాన్ని మనం కప్పిపుచ్చుకోలేము. ఎందుకంటే చట్టాన్ని కానూన్ క్యాప్ బౌత్ లంబే అవుతాయి అని చెప్పి ఒక సామెత ఉంటుంది కదా, ఆ విషయాన్ని మీరు మర్చిపోయినారు. ఆ టెండర్ ప్రక్రియలో ఉన్నటువంటి ల్యాకినోస్ వల్ల ఈ టెండర్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఈ టెండర్లో ల్యాకినోస్ ఇందాక మిత్రుడు చెప్పినట్టు పేపర్ ప్రకటన ఇవ్వలేదు, మనకు ఆటోలకు సంబంధించినటువంటి జరగలేదు.
మూడవది ఏంటంటే ప్రొసీజర్లో 34 లక్షల రూపాయల చిల్లర ఏదైతే మీరు టెండర్కి మినిమం బీడ్ వేశారో దానికంటే తక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మళ్ళీ పబ్లికేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది తప్ప మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ విషయం చదువుకున్న కమిషనర్ గారికి తెలుసు కాబట్టి ఈ రాజకీయ ఒత్తిడిల వల్ల అది స్థానిక శాసనసభ్యుడు ఒత్తిడో లేకపోతే రాష్ట్ర మంత్రుల ఒత్తిడో ఆయన గారే సమాధానం చెప్పాలి కొత్త ప్రజలకు. కానీ ఆయన ఏం చేసిందంటే తెలివిగా నాకెందుకు ఈ పంచాయతీ అని చెప్పి ఆ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి పాలక మండలి సమావేశంలో ఐటమ్గా పెడితే ఈ పాలక మండలిలో ఉన్నటువంటి కొంతమంది స్థానిక శాసనసభ్యుల అనుచరులు కానీ ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులు కానీ ఏదో లాలూచి పడి మనకెందుకు ఈ 8 లక్షలే రావట్లేదు కదా, ఈ 8 లక్షలనే కనీసం ఇప్పుడు తీసుకుంటే ఆదాయం వస్తుందని చెప్పి ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసి పాలక మండలిలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని తీసుకెళ్లి కమిషనర్ టేబుల్ మీద పెట్టారు. కమిషనర్ గారు అక్కడ కూడా తగ్గకుండా మళ్ళీ నాకెందుకు ఈ పంచాయతీ అని చెప్పి ఒపీనియన్ కోసం కలెక్టర్ గారి సంతకం కోసం ఒక టేబుల్ మీద పెడితే నోట్ తయారు చేసి అంటే సార్ కొత్తగా కలెక్టర్ గారు వచ్చారు అప్పటికి అడిగారు ఏంటి సంగతి అంటే ఏదన్నా ఒక పాలక మండలి లోకల్ బాడీ రెజల్యూషన్ పాస్ చేసి మెజారిటీ ఒపీనియన్ వచ్చేస్తే దాని మీద మళ్ళీ అధికారి ఏదైనా కంప్లైంట్ ఉంటే తప్ప ఆయన సంతకం పెట్టకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. అందువల్ల 8,61,000 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 1% వాల్యూ పెంచి 9 లక్షలకి ఇచ్చేసినాం. ఇందులో కలెక్టర్ గారు తప్పు ఏమాత్రం లేదు. ఈ పూర్తి ఎపిసోడ్లో ఏదైనా నైతికత బాధ్యత వహించాలంటే అది మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ అధికారిగా బాధ్యత వహించాలి. స్థానిక శాసనసభ్యుడిగా ఇక్కడ ప్రజల ఓటుతో కలిసి మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సినటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనికి బాధ్యత వహించాలి. అలాగే ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఈ సభాముఖంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తాము. అలాగే దీని టెండర్లపై ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో ఈ టెండర్లు ఇంకా రద్దు కాకపోతే ఒక ప్రజా ప్రయోజనాల మధ్య ఇదే డయాస్ తోటి మన ప్రభుత్వానికి హైకోర్టులో వేస్తున్నటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రిట్ పిటిషన్స్ వేసేస్తే ఖచ్చితంగా ఇలాంటి భవిష్యత్తులో కూడా ఈ అధికారం వచ్చిన ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అధికారులకు కొత్తగూడెం నియోజకవర్గంలో స్పెషల్గా కొత్తగూడెం నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు పాలిస్తున్నటువంటి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలకు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని అధికారం శాశ్వతం కాదు. గతంలో ఇక్కడ పాలించినటువంటి మంచి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి జలగం వెంకట్రావు గారికి 2వ అవకాశం వీలేదు. కొత్తగూడెం ప్రజానికం ప్రజల శాసనసభ్యుడిగా ప్రజల మన్నదండలు ఉన్నటువంటి వర్మ వెంకటేశ్వరరావుకే 2వ అవకాశం ఇవ్వాలని ఇక్కడ పాలకులు ఇక్కడ ప్రజలు. అలాగే మీరు కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సభాముఖంగా ఆ పాలకులకు హెచ్చరిక జారీ చేస్తాము. అలాగే ఈ సమావేశంలో అన్ని పార్టీలు సామాజిక సేవా సంఘాలు వివిధ హోదాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా వచ్చారు. సమస్య ఏంటంటే కాంగ్రెస్ అయినా పెట్టినా ఇంకెవరు పెట్టినా అది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సమస్య కాబట్టి అక్కడ నష్టం జరుగుతుంది ప్రజలకు కాబట్టి వచ్చారు. మరి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు వారి పార్టీకి సంబంధించినటువంటి సిపిఐ ప్రతినిధులు కానీ ఎవరు కూడా రాలేదు. వారికి ఈ సభాముఖంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అంటే ఇందులో అవినీతి జరగలేదని చెప్పి మీరు భావించి ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేసినారా, లేదంటే ఖచ్చితంగా వారు చేసేటువంటి అవినీతిలో మాకు భాగస్వామ్యం ఉంది మేమెందుకు ప్రశ్నిస్తామని చెప్పి మీరు రాలేదా రాలేదన్నటువంటి విషయాన్ని ఈ కొత్తగూడెం పట్టణ ప్రజానీకానికి మీరు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి పైన అలాగే రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఉందని చెప్పి మీ అందరి సభాముఖంగా మరి డిమాండ్ చేస్తాను. అలాగే ఇందాక దీనికి సంబంధించినటువంటి ఒక డయాస్ పెట్టుకుందాం అనుకున్నది మంచిది. నేను కూడా ఇద్దరు మిత్రులు మాట్లాడితే ఇది కాంగ్రెస్ పార్టీ కాల్ కాబట్టి మేము రామన్నారు. సరే మంచి ఎవరు చేసినా రావాలి. దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ పేరుతో ఏదైతే ఒక ఆర్గనైజేషన్ మిత్రుడు జలాలు నడుపుతా ఉన్నాడో అదే పేరు టైటిల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే నా అభిప్రాయం కొత్తగూడెం పరిరక్షణ అంటే కొత్తగూడెంకి సంబంధించి ఒక టౌన్ తప్ప వేరే హ్యామ్లెట్స్ ఏం లేవు. గతంలో కొత్తగూడెం మండలం ఉండేది కాబట్టి ఇది ఖచ్చితంగా మున్సిపాలిటీ కాబట్టి సేవ్ మున్సిపాలిటీ సేవ్ కొత్తగూడెం అనేటువంటి ఒక ఎన్జిఓని మనం ఈరోజే గవర్నెన్స్ బాడీగా రిజిస్టర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మెంబర్స్గా తీసుకొని కన్వీనర్గా తీసుకొని భవిష్యత్తులో కొత్తగూడెం అభివృద్ధి కోసం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ నాయకుడు శాసనసభ్యుడు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఈ డాన్స్ మనం అందరం ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్.